సాంప్రదాయ మత్స్యకారులను ఆదుకునేందుకు మత్స్యశాఖ ఆధ్వర్యంలో గస్తీ బోటును ఏర్పాటు చేయడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలిపారు. మంగళవారం కాకినాడ జగన్నాథపురం పాత వినాయక సాగర్ వద్ద మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గస్తీ బోటును ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, జేడీ వి కృష్ణారావు, ఎఫ్డీఓ గోపి, ఎస్ఎఫ్టీ ప్రిన్సిపల్ అంజలి తదితరులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి విపత్తులు ఏర్పడినప్పుడు నగరంలోని కాలువలు పొంగి ప్రజలు ముంపుకు గురవుతున్నారని, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు గస్తీ బోటు ఉపయోగపడుతుందని అన్నారు. వేట నిషేధ సమయంలోనే వేటాడకుండా ఉండేందుకు గస్తీ కాయడం జరుగుతుందన్నారు. మైరెన్స్ మత్స్యశాఖ సంయుక్తంగా గస్తీ కాయడం జరుగుతుందన్నారు. జేడీ కృష్ణారావు, ఎఫ్డీఓ గోపి, ఎస్ఎఫ్టీ ప్రిన్సిపల్ అంజలి మాట్లాడుతూ సముద్రంలో 8 కిలోమీటర్ల గస్తీ కాయడం జరుగుతుందన్నారు. 1.82 ఎకరాల్లో బోటు ద్వారా పరిశీలించడం జరుగుతుందన్నారు. విపత్తు సమయంలో ప్రజల్ని సురక్ష ప్రాంతాలకు తరలించేందుకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ 3,58,000 నిధులతో ఈ బోటును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బలసాడి రంగారావు, సంగాని నాగేశ్వరరావు, సంగాని గంగాధర్, చోడుపల్లి సతీష్, ఏడి కర్ణాకరావు, ఎం లావణ్య, అనురాధ, నోకరాజు తదితరులు పాల్గొన్నారు. సార్ ఒక నిమిషం. చెప్తాను కదా, నీకు చెప్తాను కదా, ఫోటో కూడా కొడుతున్నాను. జెండా తీయండి, పైకి ఎత్తండి. డాక్టర్ జాయ్ గారు వచ్చారు, సైంటిస్ట్ వారికి, అదే అంజలి మేడం గారు, కృష్ణారావు, బోటు అన్నట్టు అందరం కలిసి ఈరోజు ప్రారంభించుకున్నాం. ఇది ఒక మంచి కార్యక్రమం. మీ అందరికీ తెలుసు, మన సాంప్రదాయ మత్స్యకారులను కాపాడుకోవడం కోసం ఈ రోజున ఈ బోటు చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా బ్యారిఫీరీలో కూడా ఒక ఫిషరీ డిపార్ట్మెంట్ ఒక బోట్ ఉండాలి, ఎందుకంటే లోపల వెళ్ళడానికి చేయడానికి. కానీ ఈరోజు బోట్ ఉండవలసిన అవసరం ఎప్పుడో ఉండాలి, కానీ కుదరలేదు. ఇప్పుడు కుదిరింది. కలెక్టర్ గారు స్పెషల్ నిధులు ఇచ్చారు, మన కలెక్టర్ గారు ఇస్తే దాని ద్వారా కట్టడం జరిగింది. Regional Center of CMFRA, ICAR. I am glad that the initiative from the Department of Fisheries, the respective MLA here as well as the other officials, on behalf of the department, I thank the initiative. This vessel, the FRP vessel has launched here. This will be used for monitoring of the MFRA zone for the security as well as monitoring of the traditional fisher craft along the coastline. And this is about the MFRA limit is about 4.04 or 4.4 nautical mile from the shoreline. So there needs to be a monitoring, and this small vessel will be used for that. So continuous monitoring, evaluation, safety and security of the traditional fishermen during this time. Plus this vessel can also be used for any flood situations or any other safety measures. This is a good initiative. I appreciate the support given by the district collector, Sri Harindra Prasad, as well as the MLA here. Thank you all. Thank you. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మత్స్యశాఖ ఆధ్వర్యంలో సొంతంగా ఒక బోటు మనం నిర్మించుకున్నాం. దీనికి ఇచ్చేసి ఈ కార్యక్రమానికి ఫ్లాగ్ ఆఫ్ చేసినటువంటి కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారు అయినటువంటి వనమాడి కొండబాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ బోటు మనం ఎందుకు తీసుకున్నామంటే, ఇది ఈ మెరైన్ ఫిషింగ్ బ్యాన్ని, ట్రెడిషనల్ ఫిషర్మెన్ యొక్క హక్కుల్ని పూర్తిగా కాపాడడం కోసం సముద్రం ఒడ్డు నుంచి 8 కిలోమీటర్ల పరిధిలో 4.40 నాటికల్ మైల్స్లో మనకి 1,82,000 ఎకరాల విస్తీర్ణంలో సముద్రం ఉంది ఈ తూర్పుగోదావరి జిల్లా, ఈ కాకినాడ జిల్లాలో. ఈ యొక్క పరిధిలో ట్రెడిషనల్ ఫిషర్మెన్ యొక్క హక్కుల్ని మనం కాపాడడం అనేది ప్రధాన ఉద్దేశంగా ఈ బోట్ని మనం ప్రొక్యూర్ చేసుకోవడం జరిగింది. అలాగే మనకి ఈ జిల్లాలో వరదలు, అలాగే ఎక్కువగా మనకి ఈ కాలువలు పొంగడం అనేది జరుగుతుంది. అటువంటి సమయంలో ఈ యొక్క ప్రజల్ని సురక్షిత ప్రాంతాలను తరలించడం కోసం బోటు అనేది చాలా అవసరం ఉన్నది. దానికోసం మేము బోటు ప్రొక్యూర్ చేసాం. దీనికి ఏంటంటే మన స్థానిక శాసనసభ్యుల వారు సిఫారసు మీద జిల్లా కలెక్టర్ వారు
జిల్లా కలెక్టర్ నిధుల నుంచి మనకి 3,58,000 రిలీజ్ చేశారు. ఈ 3,58,000 తోటి మనం ఈ యొక్క ఇంజిన్ తోటి మనం ఈ బోటుని నిర్మించుకోవడం జరిగింది. ఇందువల్ల ఈ కార్యక్రమానికి ఈ బోటు అంటే రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఫిషరీస్ డిపార్ట్మెంట్ సొంతంగా ఓ బోటు రావడానికి ముఖ్య కారకులైనటువంటి మన సిటీ శాసనసభ్యుల వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఎమ్మెల్యే వారికి ప్రత్యేకమైన నమస్కారాలు తెలుపుకుంటూ మరి ఈరోజు మత్స్యశాఖ నుంచి ఒక ప్రత్యేకమైన ఇనిషియేటివ్ మేము డ్రైవ్ చేయడం అయింది. అదేంటంటే ఇంతవరకు తీరం వెంబడి మన ఫిషింగ్ బ్యాన్ టైం అప్పుడు మాకు అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. ఏంటంటే ఈ సాంప్రదాయ నావలు వేట చేసే పరిధిలోని ఇంకా ఇతర నావలు కానీ ఇతర బోట్లు కానీ వచ్చి ఫిషింగ్ చేస్తున్నాయి. వారికి పరిరక్షించడానికి సంరక్షించడానికి ఎటువంటి ఇనిషియేటివ్ లేదు. సో ఫస్ట్ టైం కాకినాడ జిల్లా నుంచి డిఎఫ్ఓ గారు విత్ ద సపోర్ట్ ఆఫ్ లోకల్ ఎమ్మెల్యే అండ్ మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి నిధులతోని మనకు ఒక బోటు మన సొంతంగా మనము అమర్చుకోవడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే ఈ బ్యాన్ పీరియడ్లో మానిటరింగే కాకుండా ఎప్పుడైనా విపత్తులు వచ్చేటప్పుడు కూడా మనము సజావుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళు సురక్షితమైన ప్రాంతానికి చేర్చడం, అలాగే వారికి కావాల్సిన ఆహారం కానీ నీరు కానీ ఇవ్వడానికి మనకి వెసులుబాటు ఉండడానికి మనకు అంటూ ఒక ప్రత్యేకమైన బోట్ ఏర్పాటు చేసిన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి అలాగే సపోర్ట్ ఇచ్చిన మన లోకల్ ఎమ్మెల్యే గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.